హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనండి మీ కళ్యాణి ఫ్రమ్ ఎస్కే స్టైల్. చాలా రోజుల తర్వాత మీకొక చిన్న వీడియోని షేర్ చేయాలనిపించిందండి. ఇది ఆర్‌సీపురం, రామచంద్రాపురము దగ్గర ఉన్న బీహెచ్ఎల్ మెయిన్ గేట్ దగ్గర, కంపెనీకి వెళ్ళే గేట్ దగ్గర పెద్దమ్మ తల్లి గుడి ఉందండి. అమ్మవారి గుడి చాలా బాగుంటుందండి. అండ్ చుట్టూ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. బోనాల సందర్భంగా అమ్మవారి గుడిని, అమ్మవారిని ఇలా పూలతోటి బాగా అలంకరించారు. ఈ అలంకరణ చూసిన తర్వాత మీకందరికీ కూడా చూపించాలి అనిపించి నేను ఒక చిన్న వీడియో తీశాననమాట. ఇలా ఫొటోసు, వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నాను. ధ్వజస్తంభాన్ని కూడా పూలతో బాగా అలంకరించారండి. ఈ పూలని చూసిన తర్వాత ఎంత ఎంత ప్రశాంతంగా అనిపించింది. కన్నుల విందుగా కూడా ఉందన్నమాట. మేము బోనాలకి ముందు రోజు ఈవినింగ్ వెళ్ళి అమ్మవారికి లలితా పారాయణం చేశాము. ఈ తర్వాత మాకు పారాయణం సందర్భంగా అమ్మవారికి పెట్టిన జాకెట్ గుడ్డలు ఉంటాయి కదండి, అవన్నీ కూడా మాకు అందరికీ ఇచ్చారు తాంబూలం కింద. లోపల కూడా ఇలా పూలతో బాగా అలంకరించారు. ఇంకా లైటింగ్ వేయలేదండి, ఎందుకంటే ఇంకా అలంకరణ అవుతూ ఉందన్నమాట. సో ఇంకా అప్పటికి ఇంకా లైట్స్ వేయలేదు, కానీ మీకు షేర్ చేయాలనిపించి చేశాను. అమ్మవారు ఆషాఢ మాసం కాబట్టి శాకాంబరి అవతారంలో దర్శనం ఇచ్చారనమాట. ఇలా మేమందరము దర్శనం చేసుకున్నాం. ముందుగా అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తర్వాత లలితా పారాయణం చేసుకున్నాం. పక్కన ఒక చిన్న హాల్ ఉంటుందండి. అక్కడ ఈ ఆషాఢమాసం బోనాలకి ముందుగా శుక్రవారం రోజు కుంకుమ పూజలు కూడా జరుగుతాయి. తర్వాత రోజు ఈవినింగ్ లలిత అమ్మవారి పారాయణం జరుగుతుందన్నమాట. ఇలా మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, మీకు షేర్ చేస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి. మీరందరూ వచ్చి బీహెచ్ఎల్కి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు కూడా తీసుకోవాలి. థ్యాంక్ యూ.